ఒడ్లు వచ్చి మినిమం నెల రోజులు అవుతుంది, ఇంకా కాంట కనీసమైన ఇప్పుడు మా ఈ కాంట వేసి కూడా 4-5 రోజులు అవుతుంది, ఇంకా లారీ ఎక్కలేదు. తరుగు వస్తుంది, మళ్ళీ ఎవరు భరించాలి? మేము కౌలు రైతు, మేము పట్ట భూములు కూడా కాదు, మేము కౌలు చేసిన రైతులు కూడా మాకు ఇంకా ఇప్పుడు నువ్వు నెల రోజులు చేనులు కోసినాం అంటున్నారు, వాళ్ళు కౌలు అడుగుతున్నారు. మేమేం సమాధానం చెప్పలేకపోతున్నాం. లారీ వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుంది అంటారు. 41-200 గ్రాములు పెట్టారు, మళ్ళీ తరుగైతే అట్లా మేమే నష్టపోవాలి. మళ్ళా బస్సు తరుగైతుంది. ఏ ప్రభుత్వం అయినా సరే మాకు రైతులకు ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వము అని ఉన్నాయి, ఇప్పుడు సంబంధం లేదు. రైతులకు న్యాయం చేయాలి, లారీలు తొందరగా పంపాలి, కాంట తొందరగా కావాలి. ఇప్పుడు మళ్ళీ మేము ఒడ్లు కోసుకున్న స్టాకేజ్ వస్తుంది. ప్రభుత్వాలు మారినా కూడా అధికారులు అయితే మారరు కదా, వాళ్ళే ఉంటున్నారు కదా. పోయినసారి ఎట్లా కంటిన్యూ చేసినారు, ఇప్పుడు కూడా అట్లనే చేయరు. కాదు దగ్గర 40-50 లారీల ఒడ్లు పోవాలి. ఒడ్లు ఎన్నడ పోతాయి? ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు ఇవన్నీ ఉంటాయా? మొత్తం నానిపోతాయి. మాకేమంటావు నువ్వు? ఫోన్లో టీవీలో చెప్తావు నువ్వు, మొత్తం నానిపోయినాయి కొనాలి, ముక్కిపోయినాయి కొనాలి అని చెప్తావు. ఏమో ఈయనే పోతాయి. కంటిన్యూగా మేము లారీలు తీసుకొచ్చి అక్కడ పోయి లారీలు మలుపుకొచ్చి నింపిన రోజులు ఉన్నాయి. అప్పుడు గతంలో నేను 100 ఎకరాలు దున్నా, హార్వెస్టర్ బ్రోకర్ చేసిన, రైతులను అందరిని చూసిన, కానీ ఇటువంటి ప్రభుత్వం చూడలే. ఎందుకంటే లారీలు ఎందుకు వస్తలేవు? అప్పుడు ఆర్టీఓ ఆఫీస్ కాడ ఇచ్చి లారీలో పంపించినప్పుడు ఒక్కొక్క రైతు మళ్ళీ ఈ లారీ వాడు దింకపోవాలని లారీ వెంబడి రైతుని పంపించి వీడి దాకా ఎక్కించుకొచ్చి నింపిపించిన కాలం ఉంది. నేనున్నా. గత వారం రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కల్లాలు విజిట్ చేయడం జరిగింది. మేమేమి రాజకీయాలు చేయడానికి రాలేదు. రైతులు చాలామంది గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులు కల్లాలల్లో పోసి నెల రోజులు అవుతుంది. కొన్ని కల్లాలల్లో 20 రోజుల కింద కాంటలు స్టార్ట్ అయినాయి, కొన్ని 15 రోజుల కింద కాంటలు స్టార్ట్ అయినాయి. కానీ ఎక్కడ కూడా దాదాపు 35-40 సెంటర్లు ఉన్నాయి. ఎక్కడ కూడా 5% నుంచి 10% దాటి కొనుగోలు జరగలే. ఒక దగ్గర ఈ రోజు విజిట్ చేసిన గ్రామాలు చూసినా కూడా రాఘవపురంలో 110 మంది టోకెన్ సీరియల్ ఇచ్చారు. 110 మందికి కేవలం 7 మాత్రమే పోయినాయి. అక్కడ 3 లారీలు మాత్రమే పోయినాయి. ఈ వెంకిరాళ్ళు వస్తే 190 కుప్పలు ఉన్నాయి, ఆడ 35-40 కుప్పలు ఆడ లిఫ్ట్ చేశారు. ఇక్కడ కూడా దాదాపు 110 కుప్పలల్లో 9 మంది మాత్రమే పోయినాయి. ఈ రైతులు ఇప్పుడు ఎవరు అడిగినారు మొత్తనంతరం దగ్గర. మరి ఈ లెక్కన పోతుంటే దాని వెయిట్ కూడా వాళ్ళు జోకేది కూడా 41,600, 41,200. కొన్ని తీసుకుపోయి మళ్ళీ ఆడ 4 రోజులు 5 రోజులు ఆగేసరికి వెయిట్ మళ్ళా ట్రక్ షీట్లలో వెయిట్ బస్తాకు కిలోన్నర మళ్ళీ మైనస్ అవుతుంది, తరిగవుతుంది. ఒక లారీ పోయిన తర్వాత అక్కడ 5 రోజులు బండి పెట్టుకుంటే ఆ లారీవాడు మళ్ళీ ఉంటాడా? వాడు మళ్ళీ వెళ్ళిపోవడు. వీళ్ళ లారీలు వస్తలేవని వీళ్ళు చెప్పుడు, 5 రోజుల వరకు అన్లోడ్ చేయకపోవడము. ఒకటే మండలం మొత్తంలో ఇన్ని సెంటర్లకు ఒకటే కాదంబర రైస్ మిల్ ఇచ్చి జనాల్ని ఇబ్బంది పెట్టుడు తప్పితే, ఆ రైస్ మిల్ ఆయన మాట్లాడితేనేమో నాకే కేటాయించరు, నేను వద్దని చెప్తున్నా, అధికారులు మళ్ళీ ఇస్తున్నారని రైస్ మిల్ ఆయన మొత్తుకుంటాడు. ఇట్లా రైతుల్ని లేట్ చేసుకుంటా అంటే ఈడ నిర్లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ఓపెన్ చేసిపోయింది చాలా సింపుల్ గా వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆర్భాటంగా మేము చాలా రైతులను ఉద్ధరిస్తున్నాం అన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున చేసింది. సంతోషం, ఓపెన్ చేయడంలో తప్పు పడతలే, కానీ కోఆర్డినేషన్ అనేది ఉండాలి కదా. మండల్ లీడర్లు కానీ, మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ, ఎమ్మెల్యే కానీ, మేము ప్రభుత్వం ప్రతినిధులం అని చెప్పుకునే వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి కదా. ఈ సేవ చేయకపోతే మీరు ఇంకా ఏ సేవ చేస్తారు? రైతు సేవ అనేది చాలా గొప్ప సేవ. కష్టపడి 6 కాలం కష్టపడి మరి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంకో 10 రోజులు మనం టీవీలలో చూస్తున్నాం, ఇంకో వారం 10 రోజులు అయితే వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి, ఋతుపవనాలు వస్తాయని క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే ఇంకా ఈ లిఫ్ట్ ఈ ప్రకారం చేస్తే ఇంకో 2 నెలలకు కూడా ఈ లిఫ్ట్ కాదు. మరి రైతులు ఈయనే వేయాలన్నా, రేపు మళ్ళా తుక్కుములు పోసుకునేది ఉంటది, మళ్ళీ దున్నకాలు స్టార్ట్ అయితే ఈ పని చేయాలన్నా, లేకపోతే ఈయనే కూర్చొని రైతు పట్టుకుంటా ఎండకు కూర్చుంటా ఈ వడదెబ్బలకు రైతులు అడ్డం పడే పరిస్థితి వస్తుంది. ఎవరు కూడా 44 డిగ్రీల సెంటీగ్రేడ్ మీద ఎవరు బయట తిరగొద్దని మనమే పేపర్లలో టీవీలలో చెప్పబడుతుంది. 10 దాటితే బయటకు వెళ్ళొద్దని చెప్పని ఎన్ని రోజులు రైతు కూర్చోవాలా? ఎన్ని రోజులు ఈ బాధపడాలా? రేపు కొట్టకపోతే ఎవడు బాధ్యుడైతాడు? రేపు ముక్కినే ధాన్యాలు కొంటారా ప్రభుత్వము? ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. ఆలోచన మొలకెళ్ళిన ధాన్యాలను కొనాలన్నా రేపు? ఇప్పుడు మీరు ఇప్పుడు యాక్టివ్ లేకుండా మేము గతంలో రోడ్ల మీద నిలబడి లారీలను పంపి ఎగబడి మండల లీడర్లము కానీ
ప్రతినిధులం కానీ సర్పంచుల స్థాయి నుంచి మొదలు పెడితే అందరం ఆడ నిలబడి రైతుల దగ్గరికి లారీలను పంపించేది. ఈ రోజు ఎక్కడ వేరు అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు, లీడర్లు ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ అయినా మాట్లాడితే మేము పంపిస్తున్నాం, కోఆర్డినేట్ చేస్తున్నాం, మొన్ననే స్టార్ట్ అయినాయిగా అంటాడు. నిర్లక్ష్యంగా మాట్లాడతారు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై వాళ్ళు ఫోన్లు లేపరు. ఆర్ఐలు చేస్తే 4 సార్లు కొడితే మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ కూడా కోఆర్డినేషన్ చేస్తున్నాం సార్ అంటే ఆఫీసుల్లో కూర్చొని పనిచేసే కాదు కదా, ఫీల్డ్ మీదకి రావాలా, ఫీల్డ్ మీదకి వచ్చి ఏం జరుగుతుందో చూడాలా. మీరు గీ మాత్రం దానికి రెస్పాండ్ కాకపోతే రేపు ఏం పని చేయగలుగుతారు మీరు? దయచేసి ఇప్పటికైనా మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం, యాక్టివ్ గా మండల స్థాయి అధికారులు, డిస్టిక్ అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, పవర్లు ఉన్న నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆర్టీ ఆఫీసర్లు కోఆర్డినేట్ చేసుకొని 2-3 రోజుల కనుక లిఫ్ట్ కనుక పర్ఫెక్ట్ లేకపోతే పెద్ద ఎత్తున దాదాపు మమ్మల్ని ఎంబడబడే రైతులు ఉన్నారు. 1000 మందితోటి మరి మండల హెడ్ క్వార్టర్లో ధర్నా చేస్తాం, దిగ్బంధం చేస్తాం. మీరు దిగి వచ్చేదాకా ఈ కొనుగోలు లిఫ్ట్ చేసేదాకా రోడ్ల మీద కూర్చునే పరిస్థితి వస్తుంది. హెచ్చరిస్తున్నాము, విజ్ఞప్తి కూడా చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. రైతుల పక్షాన మేము పోరాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాము. రైతులను కాపాడుకునే ప్రభుత్వం గతంలో మేము పనిచేసినాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం.